మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీకు చిన్న కథ చెప్తా. మా ఇల్లు 3 కోట్లయింది. మాకున్న ఎకరం పొలం 30 కోట్ల నుంచి 40 కోట్లయింది. మా ఇంట్లో ఎవ్వరు ఫోన్ చూసినా ₹1,00,000 పైన ఉన్న ఐఫోనే. మా పోరగానుకున్న బైక్ కూడా మినిమం 2 లక్షలు ఉన్న స్పోర్ట్స్ బైక్. అరే మా ఇంటి చుట్టూ ఏది చూసినా కోట్లే. ఇంటి ముంగడ మాత్రం డ్రైనేజ్ అట్టనే ఉంటుంది. ఎందుకంటే కబ్జా చేసిన స్థలంలో, ఎఫ్టీఎల్లో, కుంటలల్లో, ఎక్కడైతే ఇండ్ల నిర్మాణం జరగకూడదో, ఎక్కడైతే నీళ్లు నిలబడాలో అక్కడనే ఇల్లు కట్టుకుంటారు. మరి ఇట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? గట్టిగా ప్రకృతికి పాపం చేసి సంపాదించిన వాళ్ళు వీళ్ళంతా కోటీశ్వరులే. ఎవరైతే డబ్బులు కోట్లు ఉన్నాయో వాళ్ళే ఇట్లాంటి వాళ్ళంతా భూములను ఆక్రమించి, చెరువులను ఆక్రమించి, కుంటలను ఆక్రమించి, నాలాల్ని ఆక్రమించి ఇల్లు కట్టుకుంటే ఏమవుతుంది? ప్రకృతికి పాపం చేస్తే, ప్రకృతిని నాశనం చేస్తే ఊకుంటుందా? ప్రకృతి పగబడితే ఎట్లయితుందో తెలుసా? ఇట్లయితుంది. ఇక చూడురి, ఇవన్నీ విల్లాలే. ఈ విల్లాలు చూడండి, ఒక్కొక్క విల్లా 3 కోట్లు. చూస్తే ఇంటి ముంగట కాలువనే. నాగార్జున సాగర్ ఎడమ కాలువ దిగిపోతే నీళ్ళు ఎట్లున్నాయో ఈ కాలనీలు అట్లున్నాయి చూడండి. ఇవన్నీ ఏంటో తెలుసా? నాలాలు, చెరువులు, కుంటల్ని కబ్జా చేసి కట్టిన ఇండ్లు. ఈ ఇల్లు చూడండి, ఇలా ఏమైంది? 3 కోట్ల విల్లా ఏమైంది? రోడ్డు మీదకి వచ్చి ముచ్చట పెడతారు తయారు చేసింది మనుషుల్ని. 3 కోట్ల ఇల్లా ఏం చేసింది? కార్లని నిండా ముంచింది. ఇక చూడండి, 3 కోట్ల ఇల్లాలో ఏమైంది? కార్లను నిండా ముంచింది. విజువల్ చూడండి ఒకసారి ఎట్లుందో కథ. ఆ ఏరియాల కథ చూడండి. ఇది హైదరాబాదులోని మోకిలా దగ్గర పరిస్థితి. కోట్లు పెట్టుకున్నారు. ఒక్కొక్క విల్ల 3 కోట్ల నుంచి 6 కోట్లు పెట్టుకున్నారు. 6 కోట్లు పెట్టుకున్నారు. తీసుకొచ్చి నీళ్ళ నోట్లో పెట్టిరు. చెరువులు కట్టుకున్నారు. వచ్చి ఆడెవడో కబ్జా చేసిండు, చెరువుల విల్లాలు కట్టిండు, దానికి మంచిగా రంగు పూసిండు, చెట్లు పెంచిండు, అమ్మేసిండు. ఇవాళ చూడండి అలా కథ. ఇవాళ చూడండి ఆ కాలనీల పరిస్థితులు చూడండి. రోడ్ల మీదకి వచ్చి ఎవరిని చెప్పుకోవాలరా దేవుడా, ఎవరిని చెప్పాలరా ఈ బాధ, బాబు ఎవరిని చెప్పుకుంటే నా మా కష్టం తీరుతుందని ఏడ్చి వస్తానరాడ. వీళ్ళంతా అలా కష్టం చూడండి. అగో ఎవరు వస్తారు? ఎందుకు వస్తారు? చెరువులు కబ్జా చేసి ఎఫ్టీఎల్లల్లా బఫర్ జోన్లలో ఇల్లు కడితే గిట్లుంటుంది కథ. లాస్ట్కి వస్తే హైదరాబాద్లో పెద్ద బాణం పడలేదు. నిజం చెప్పాలంటే ఖమ్మంలోనో, వరంగల్లోనో, నల్గొండలోనో, సూర్యాపేటలోనో, విజయవాడలో పడ్డ వాన హైదరాబాద్లో వల్లే పడ్డది. చిన్న జల్లులే పడ్డాయి. ఎప్పుడు పడ్డా 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు జర గట్టిగా పడ్డది. ఆ వానకే చిన్న చినుకు పడితే విల్లాలు సముద్రాలు అవుతున్నాయి, కాలనీలు చెరువులు అవుతున్నాయి, రోడ్లు నదుల్లా మారుతున్నాయి. ఎందుకు? హైడ్రాకు సహాయం చేయండి. అలా హైడ్రా ఎందుకు వలగొడుతుంది? చెరువుల్లో కట్టుకున్న ఇళ్ల చుట్టూ ఎందుకు తిరుగుతుంది? ఎఫ్టీఎల్లో ఇళ్లకు మార్కులు ఎందుకు పెట్టిపోతుంది? ఎందుకు? ఎన్ని కోట్లు పెట్టుకొనుకుంటే ఏం లాభం? సుఖం లేని నిద్ర, సుఖం లేని ఇల్లు. ఎన్ని కోట్లు పెట్టుకుంటే ఏం లాభం? బురద మడుగులో కట్టుకున్న ఇల్లు. నీ ఇంటి ముందున్న డ్రైనేజీ గురించి నీకు తెలియదు, కానీ నీ ఇంటికి ధరేందో మాత్రం చాలా బాగా తెలుసు. హైదరాబాద్ శివారుల్లో దాదాపు ఎన్ని చెరువులు తెలుసా? 282 చెరువులు కనిపించకుండా పోయినాయి. అందులో ఇది కూడా ఒక చెరువే. ఇది మోకిలాలో ఒక కాలనీ. ఆ కాలనీ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఆ కాలనీలో అందరూ బాధపడతారు. ఆ కాలనీలో అందరూ నందిట్టుకుంటారు, ఎవడ్రా నువ్వు మా కాలనీ గురించి చెప్తున్నావు అని. నిజం, కానీ వాళ్ళు లోపల ఏడుస్తున్నారు. ఇగో ఎంత చక్కగా ఉన్నదో మీకు ఒక ఫోటో చూపిస్తాను నేను. ఇగో ఒక్కొక్క చెట్టు చూడురి. వామ్మో, ఈ చెట్లు చూడురి. ఇది ఫారెన్ నుంచి తెప్పించుకున్న చెట్లు. ఇవి లోకల్ చెట్లు కావి. మన దగ్గర ఏముంటాయి? చింత, మర్రి, ఆప, సీతాఫల చెట్లు ఉంటాయి. ఈ చెట్లు ఎక్కడికి వెళ్ళి ఫారెన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఆ చెట్లను పెంచుకున్నారు, డిజైన్ తయారు చేసుకున్నారు, రోడ్లను తీసుకొచ్చి, కాళ్ళని తీసుకొచ్చి నీళ్ళలా కట్టుకున్నారు. ప్రకృతికి మోసం చేస్తే వదిలిపెట్టదు. ప్రకృతిని టచ్ చేస్తే పగ తీర్చుకుంటుంది. వైనాడులో రుజువైంది, కేరళలోని వైనాడులో రుజువైంది, ఇవాళ ఖమ్మంలో రుజువైంది. ఎందుకు? 500 కార్లు, 600 కార్లు మున్నేరు వాళ్ళు కొట్టుకపోయినాయి. ఇది నేను ఏదో కామెంట్ చేయడం కోసం చెప్తలేను, మీకు అందరికీ అర్థమవ్వాలనే ఉద్దేశంతో చెప్తున్నా. తెలంగాణనే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూడా చెప్తున్నా. కబ్జాలు చేసి, ఆక్యుపై చేసి ఇల్లు కడితే మన జీవితాలు ఇలాగే ఉంటాయి. కోట్లు, వీళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయి.
ఒక్కొక్కరు 3 కోట్లు 6 కోట్లు పెట్టి కట్టిరు ఇల్లు, కొనుక్కున్నారు విల్లాలు, అద్భుతమైన ఇల్లులు. హైదరాబాద్కు దూరంగా ప్రకృతిలో హ్యాపీగా బతకాలని మోకిలా చాలా దూరం ఉంటుంది, ఆడ బతకాలని పోయి కనుక్కున్నారు, ఆడ కూడా పోయి షెర్లోనే పడ్డారు. అదేదో అంటారు తెలంగాణ సమత ఇంతెంత పోయి ఇంటే కదా వచ్చిందని చెప్పేసి, అట్లా ఉంది ఇలా కథ. చూడండి వీళ్ళందరూ ఎవ్వరు కోటీశ్వర్లు తక్కువ కాదండి బాబు. వాళ్ళ ఇంటికి పోతే ఆ కాలనీకి పోతే అన్ని బెంజ్ కార్లు, BMW కార్లు, పెద్ద పెద్ద కార్లు కనిపిస్తాయి, లగ్జరీ కార్లు కనిపిస్తాయి. కార్లు ఉంటే నీళ్ళలో మునిగిపోయినాయి కార్లు కూడా. చూసినా ఎందాక నేను ఫోటో చూపించిన. ప్రకృతిని మోసం చేస్తే, ప్రకృతిని చెరపడితే, ప్రకృతిని నాశనం చేస్తే పాపం తలగక తప్పదు. ఒక మనిషిని ముంచితే ఇంకో మనిషి ఆడు పగదీర్చుకోవడానికి టైం పడుతుందేమో, ఆడి కుటుంబం కొంత నాశనం అయితే, ప్రకృతిని ముంచితే మాత్రం మనం నాశనం చేస్తుంది, వెంటనే నాశనం చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్, ఇంకా కొత్తది ఏం అక్కర్లేదు. హైడ్రా ఇవాళ హైదరాబాద్లో చేపట్టిన చర్యలు ఏ రేవంత్ రెడ్డికి బెనిఫిట్ చేయడానికో, లేకపోతే ఏ కేటీఆర్ మీద పగ తీసుకోవడానికో, ఏ ఓట్ బ్యాంక్ రాజకీయం చేసుకోవడానికో మాత్రం ఆలోచించకండి. అట్లా అనిపిస్తలేదు, క్లియర్గా కనిపిస్తుంది. ఎక్కడైతే రేవంత్ రెడ్డి ఏదైతే హైడ్రా ఎక్కడైతే ఆపరేషన్ మొదలుపెట్టిందో, ఏబీ రంగనాథ్ ఎవరైతే హైడ్రా కమిషనర్ ఉన్నారో ఆయన లోతత్తు ప్రాంతాలని కాపాడాలని, కబ్జాకు గురైన చెరువుల్ని కాపాడాలని, FTLలో ఉన్న నిర్మాణాలను కూల్చేయాలంటే దాని మీద రాజకీయాలు చేయకండి. ఈ కోటీశ్వర్లకు మీరు ముందు పేదల సంగతి వదిలేండి, ఈ కోటీశ్వర్లకు సమాధానం చెప్పండి. ఈ కోటీశ్వర్లకు సమాధానం చెప్పండి. మీ కాలనీ ఏడుందో అడగండి. మీ కాలనీ మొన్న వీడియో చేసిన మీ కాలనీ ఏ చెరువులో ఉందో కనుక్కోండి అని. ఇగో ఇది చెరువులో. అందరు కోటీశ్వర్లే ఇల్లు, ఎవరు తక్కువలు కాదు. ఇక సెలవు ఉంది కాబట్టి షార్ట్లు వేసుకొని కనబడుతున్నారు, కానీ అందరు కోటీశ్వర్లే. సో ప్రకృతిని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తే, అది పగ తీర్చుకోవడం మొదలు పెడితే ఇలా ఉంటుంది సిచ్యువేషన్. దయచేసి మీరు ఆలోచించండి. ఇలా ఉంటుంది, మీరు ఆలోచించండి. ప్రకృతిని దెబ్బతీయడానికి ప్రయత్నించకండి. ఇంటిని నిర్మించుకోవడానికి యోగ్యమైన స్థలం ఏందో మీరు తెలుసుకోండి. ఇల్లు కొనుక్కోవడానికి బ్యాంకు లోన్ ఎక్కడికి వెళ్ళి తీయాలో, ఏ బ్యాంకులో లోన్ తీయాలి, ఎంత వడ్డీకి లోన్ తీయాలి, ఎంత లోన్ తీసుకోవాలని ఎట్లా ఆలోచిస్తారో, ఏడ ఇల్లు కొనుక్కోవాలి, అది ఏ చెరువులో లేదు, ఆ ఇల్లున్న స్థలంలో నీళ్లు వస్తాయా లేవా, అది FTLా, బఫర్ జోనా, అది కబ్జా చేసిన ల్యాండా, గవర్నమెంట్ ల్యాండ్ అని కూడా ఆలోచించండి. ఆలోచించకపోతే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇల్లు కొనుక్కునే వాళ్ళందరికీ నేను ఇచ్చే సలహా, సీరియస్లీ చెప్తున్నా, ఇది ఉచిత సలహా కాదు, చాలా కాస్ట్లీ సలహా. ఈ సలహాలు మీకు ఎవడివ్వడు. ఇల్లు కొనేటప్పుడు దాని SFT ఎంత, ఈస్ట్ ఎంత, ఈశాన్యం ఎంత, ఇవన్నీ చూస్తాం కదా, వాస్తు ఎట్లుందని. వాస్తవమేసో చూస్తే సరిపోదు. ఆ ల్యాండ్ ఎక్కడిది, అది FTLలో ఉందా, బఫర్ జోన్లో ఉందా, ప్రకృతిని దెబ్బతీస్తుందా, రేపు పొద్దుగాల ఇల్లు కట్టుకుంటే మనకు ప్రశాంతంగా ఉంటామా, ఏ గవర్నమెంట్ వాళ్ళ సంగతి వదిలేయండి, మనం ఎంతవరకు సేఫ్గా ఉంటాం. ఇలా విల్లాలే పోయి నీళ్ళలో పడ్డాయి, 3 కోట్లు 4 కోట్ల రూపాయలు విలువ చేసే విల్లాల పోయి నీళ్ళలో పడ్డాయి. రేపు మీ పరిస్థితి ఏందో అర్థం చేసుకోండి ఒకసారి. మోకిలాలో ఇవాళ ఒక కాలనీ మోకాళ్ళ లోతు నీళ్లలో మునిగిపోయింది. ఒక్కొక్క ఇంటి ధర 3 కోట్ల నుంచి 6 కోట్లు ఉంది. మిత్రమా, ఆ విజువల్స్ ఇవి, నేను అవే చూపించాను, ఇప్పటిదాకా చూపించా. మోకిలాలో, హైదరాబాద్ మోకిలాలో పరిస్థితి ఇది. మీరు కబ్జా చేసినా, లేకపోతే మీ చెరువు చుట్టూ లేక్ వ్యూలో నివాసం ఉంటే మీ లేక్ వ్యూలు కూడా గింతే. గట్టి కొట్టుకపోతే వాయినార్ల కొండలు, గుట్టలు, ఊళ్ళు, మనుషులు కొట్టుకపోయినట్టు కొట్టుకపోతారు, గుర్తుపెట్టుకోరి. ఆ రోజులు వస్తాయి. ఖమ్మంలో ఇవాళ అదే జరిగింది. కాంక్రీట్ కట్టేసిన, సిమెంట్ గోడలు కట్టేసినాం కదా, ఏం జరుగుతుందిలే, మున్నేరు వాగు మమ్మల్ని ఏం చేస్తుందని ముంచెత్తింది. మున్నేరు వాగు మమ్మల్ని ఏం చేస్తుందిలే అని సవాల్ చేస్తే అది ఇవాళ ముంచెత్తింది, ఖమ్మంని అతలాకుతలం చేసింది, వణికిస్తోంది. డిఫెన్స్, మీ ప్రాంతంలో హైడ్రాని సపోర్ట్ చేయండి. ఆక్రమణల్ని ఎవరైతే కూలగొడుతున్నారో, ఆక్రమిత ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయండి అనేది నా సలహా. మరి మీరేమంటారు? మీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.